హైదరాబాద్ హయత్ నగర్ లో మూగ బాలుడు ప్రేమ్చంద్ పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ పేపర్లలో ఈ ఘటన చూసి చెలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక బాలుడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వీధి కుక్కల దాడులు గతంలో జరిగిన సంఘటనలు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తక్షణం వీధి కుక్కల కట్టడిపై అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. హయత్ నగర్ లో వీధి కుక్కల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, నిన్న నగర శివారు హయత్ నగర్ లో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది. ప్రేమ్చంద్ అనేటువంటి 8 ఏళ్ల బాలుడి పైన హయత్ నగర్ లోని షిర్డీ నగర్ లో కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. దాదాపుగా 10-20 కుక్కలు ఒకేసారి ఆ బాలుడి పైన పడి కాళ్ళు, చెవులు, పిక్కలు, తల ఎక్కడ అక్కడ కాదు శరీర భాగాలన్నింటినీ కూడా కొరికేసి చాలా తీవ్రంగా బాలుని గాయపరిచాయి. నిన్న కిరాణా షాప్ కు వెళ్తున్నటువంటి క్రమంలో షిరిడీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో వెంటనే స్థానికులు గమనించి ఆ కుక్కల్ని వెళ్ళగొట్టి అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఉన్నటువంటి ఈ బాలుని మొదటగా నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి మెరుగైనటువంటి వైద్యం కోసం నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారు బాలుని, ప్రేమ్చంద్ అనేటువంటి బాలుని. సో ఈ ఘటన ప్రముఖంగా ఈ రోజు మీడియాలో అదేవిధంగా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన పైన ఆరా తీశారు. గాయపడినటువంటి బాలుడు గాయపడినటువంటి సంఘటన పైన అధికారులతో ఆరా తీశారు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే ఆ బాలుడికి అవసరమైనటువంటి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడం కోసం అవసరమైనటువంటి తక్షణ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ఘటన పట్ల తీవ్ర ఆవేదనని వ్యక్తం చేశారు. సీఎంఓ అధికారులని అప్రమత్తం చేశారు, వారితో మాట్లాడారు. బాలునికి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. తక్షణ సాయం అందించాలని చెప్పి కూడా బాలుడికి అవసరమైనటువంటి తక్షణ సాయం కూడా అందించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ తో స్వయంగా మాట్లాడి బాలుని దగ్గరికి వెళ్లి పరామర్శించాలని చెప్పి కూడా సూచనలు చేశారు. సో ఆ బాలుడు పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. దాంతో పాటుగా హైదరాబాద్ లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ వీధి కుక్కల కట్టడికి అవసరమైనటువంటి చర్యల్ని తీసుకోవాలని చెప్పి కూడా మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.